హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు ఉన్నవారికి సంబంధించి రేపటి నుండి శుభవార్త అయితే చెప్పారు ప్రభుత్వము. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించేలోపే ముందస్తు ప్రక్రియల్లోనూ మనకు ముగించేందుకు చర్యలైతే చేపడుతుంది. ఇక అర్హత కలిగినటువంటి ప్రతి పౌరుడు పేరు ఓటర్ జాబితాలో నమోదు అయ్యేలా ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఏఐ ఏ ఎస్ఐఆర్కు ప్రామాణికంగా తీసుకుంటున్న 2022 ఓటర్ల జాబితాను తెలంగాణ సిఈఓ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇక ఎస్ఐఆర్ షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం త్వరలో ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం వలసలు, అలాగే ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేరు నమోదు చేసుకోవడము, మరణించిన వారి యొక్క పేర్లు తొలగించడం వంటి కారణాలతో ఓటర్ల జాబితాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. 2022లో తెలంగాణలో మనకు 2.20 కోట్ల మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 3.50 కోట్లకు చేరింది. సో దాదాపు 1.30 కోట్ల మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ల వివరాలను 2022 ఎస్ఐఆర్ జాబితాలో పోల్చే ప్రక్రియను బూత్ లెవెల్స్ ఆఫీసర్లు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఓటర్లు ఎన్యుమినేషన్ ఫారంలో తమ యొక్క వివరాలను నమోదు చేయాలి. అలాగే మనకు దానికి సంబంధించి ఒకవేళ 2022 జాబితాల్లో పేరు కనిపించకపోతే ఆ సమయంలో నమోదు కాలేదని అర్థం. అటువంటి వారు తల్లిదండ్రులు లేదా పూర్వీకులు అలాగే వివరాలను గుర్తించి ఎన్యుమరేషన్ ఫామ్లో నమోదు చేయాలని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో బిఎల్ఓ లేదా ఈఆర్ఓలను సంప్రదించాల్సి అయితే ఉంటుంది. ఎన్నికల సంఘం సూచించినటువంటి అవసరమైనటువంటి పత్రాల జాబితా, ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అనేది చూపించాలి. అలాగే ముందు ప్రభుత్వము, స్థానిక సంస్థలు, బ్యాంకులు, అలాగే జనన సర్టిఫికెట్ అంటే మనకు బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్టు, గుర్తింపు పొందినటువంటి కార్డులు, అలాగే మనకు శాశ్వత నివాస సర్టిఫికెట్, అడవి హక్కు సర్టిఫికెట్, ఇక జాతీయ పౌర రిజిస్ట్రేషను, రాష్ట్ర స్థానిక సంస్థలు తయారు చేసినటువంటి కుటుంబ రిజిస్ట్రేషను, ప్రభుత్వం జారీ చేసిన భూమి ఇంటి కేటాయింపు పత్రము, ఆధార్, ఇవన్నీ మీరు చూపించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2022కు ముందు మనకు ఓటర్ల లిస్టు చూసుకుంటే 2.20 కోట్ల మంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. బట్ ఇప్పుడు 3.50 కోట్ల మంది అయితే పెరిగారు. 1.50 కోట్ల మంది దాదాపు పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఇక 2022లో ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్లో తమ యొక్క వివరాలు అనేది నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి మీకు voter.eci.gov.inలో వెళ్ళి మీరు అక్కడ వెళ్ళి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తే మీ ఓటు ఉంటుంది. లేదంటే కనుక మీ యొక్క ఓట్ అనేది రిమూవ్ చేస్తారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.